డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ ఖాటా. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడాలనుకునే అంశం, వైసీపీ నుంచి ఒక 50 మంది సిట్టింగులు ఒకటేసారి జంప్ అవుతున్నారు అనే ఒక సమాచారం ఇప్పుడు సోషల్ మీడియా నిండుగా బాగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక 80 మందిని మార్చేయబోతున్నట్టుగా ఎప్పటి వరకు వచ్చిన సమాచారం అది నిజమే అన్నట్టుగా ఇంటర్నల్గా కొన్ని లీకేజీలు కూడా వచ్చాయి. నిజంగా ఈ 80 మందిని మార్చే వాళ్ళల్లో ఒక 50 మందికి నో టికెట్. ఈ విషయం ఇప్పుడు ఆ ఇంటర్నల్ సమాచారం ద్వారా మనకు తెలియవస్తోంది. కొంతమందిని ఉన్న చోట నుంచి వేరే చోటకు పంపించటం, అంటే విడదల రజనీని తీసుకెళ్ళి గుంటూరు పశ్చిమలో చిలకలూరిపేట నుంచి తీసుకెళ్ళి గుంటూరు పశ్చిమ ఇవ్వడం, పత్తిపాడులో ఉన్న సుచరితను తీసుకొచ్చి తాడికొండ ఇవ్వడం, ఇలాంటివన్నీ జరిగాయి. కొన్ని చోట్ల నో టికెట్. ఎందుకంటే మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డిని టాటా బై బై చెప్పేసి ఆయన ప్లేస్లో గంజి చిరంజీవిని పెట్టడం జరిగింది. ఇలాగా టిక్కెట్లు రాని వాళ్ళు, స్థానచలనం జరిగేవాళ్ళు, ఇలాగా మొత్తం కలిపి ఒక 80 మంది ఉంటారు అనేది ఇప్పటికీ బయటకు వస్తున్న సమాచారం. అయితే అందులో కేవలం ఒక 30 మందికి మాత్రమే స్థానచలనం ఉంటుంది. 50 మంది టోటల్గా నో టికెట్. వాళ్ళకి ఎక్కడ టికెట్ వాళ్ళకి అలాట్ చేయబడదు అనే విషయం కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. మరి ఆ 50 మంది ఇప్పుడు ఇంటర్నల్గా అందరూ సర్వేలు చేయించుకున్నారు. ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు సర్వేలు చేయించుకున్నారు. వాళ్ళు గెలుస్తారా లేదా పార్టీ మారిస్తే ఎవరు ఇక్కడికి వస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి? దీంతో పాటుగా ఇప్పుడు కొత్త ఈక్వేషన్లు కూడా రావటం మొదలుపెట్టాయి. ఏమిటవి? జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి ఎవరిని తీసుకొచ్చి పెడతాడు. ఇప్పుడు మనం చూసాం, కొండెపకి ఆదిమూలపు సురేష్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. కానీ ఆయన ఆ సీటుని గట్టిగా కోరుకోవటం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గీసిన గీటు ఆయన దాటే పరిస్థితి ఏం లేదు. కానీ ఇక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే ఒకసారిగా రాజీనామా చేసేశాడు. మోపిదేవి వెంకటరమణ ఆయనకి రేపల్లె ఇవ్వడం లేదు అని అక్కడ రేపల్లెకి గణేష్ని తీసుకొచ్చి పెడితే ఆయన చాలా రకాలుగా వాళ్ళ వర్గీయులతోటి రాజీనామాలు చేపించటం కానీ, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఇంటిమేషన్ పంపించటం కానీ, ఆయనది ఒక సపరేటు క్యాండిడేట్ ఆయన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితోటి ఫస్ట్ నుంచి ట్రావెల్ చేశాడు. ఆయన చాలా అనుపానాలు మోపిదేవి వెంకటరమణకి తెలిసే అవకాశాలు మెండుగా ఉంటాయి. అందుకని అక్కడ రీసర్వే చేస్తున్నారు అనే ఒక సమాచారం కూడా బయటకు వచ్చింది. రేపల్లె కూడా మోపిదేవి కిందే ఉంటుంది అనేది కొంతమంది చెబుతూ ఉంటే, మోపిదేవిని వేరే స్థానం అజైన్ చేస్తారు, టోటల్గా తీసేయటం కాదు. ఎందుకంటే అక్కడ ఆయనకి ఆల్రెడీ రాజ్యసభ సీటు ఉంది, కావాల్సింది వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్యే సీటు. వాళ్ళని వేరే చోటకి అజైన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డిని తప్పించేసి అక్కడ వేరే క్యాండిడేట్ని పెట్టాలి అనే ఊహాగానాలు కూడా బయలుదేరినట్టుగా కొంత సమాచారం బయటకు వస్తుంది. ఆల్రెడీ నిన్న మన వీడియో కూడా నేను చెప్పటం జరిగింది. చీరాల నుంచి కరణం ఫ్యామిలీని తీసుకొచ్చి అక్కడ ఒంగోలులో సీట్ ఇస్తారు అని. మరి చీరాల సీట్ ఎవరికి ఇస్తారు అని అంటే, ఈక్వేషన్స్ అన్నిటి బట్టిగా చూస్తుంటే మోపిదేవికి ఇస్తారేమో అనే అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ మోపిదేవి మాత్రం ఈ రేపల్లె సీటు మీదే గట్టిగా పట్టుకొట్టి కూర్చొని ఉన్నట్టు, ఆయన దానికోసం ఎన్ని విధాలనైనా ప్రయత్నాలు చేసే విధంగా కనిపిస్తూ ఉంటే, మరి ఇక్కడ రేపల్లెకి ఇన్ఛార్జిగా పెట్టిన ఈ గణేష్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని తీసుకెళ్ళి చీరాల ఇచ్చే అవకాశం ఉంది లాంటివన్నీ వస్తున్నాయి. ఇక టోటల్గా పర్చూరు కావచ్చు, బాపట్ల కావచ్చు, వీటన్నిటికీ గురించి మార్పులు చేర్పులు జరిగే గట్టిగా కనిపిస్తూ ఉంటే, అద్దంకి నియోజకవర్గంలో కృష్ణ చైతన్య ఆల్రెడీ ఆయన మీటింగులు పెట్టి కంటతడి పెట్టుకొని అక్కడ ఉండే కార్యకర్తలు మొత్తం అందరూ కలిసి, మీరు గనక కృష్ణ చైతన్యకి ఇవ్వకపోతే మేమెవ్వరం ఓట్లు వెయ్యం, అంటే మా ఓటు మేము వేస్తాం, మేము పార్టీకి బాగా గట్టిగా కట్టుబడి ఉంటాం, మా ఓటు జగన్మోహన్ రెడ్డికి వేస్తాం
ఎవరిని నించోబెడితే వాళ్ళకి వేస్తాం, కానీ ఒక 10 మందిని ప్రొవోకేట్ చేసి ఓట్లు వేయించటం కానీ 10 మందితోటి ఉత్ప్రేరణ చేసి వాళ్ళని తీసుకొచ్చి పార్టీకి ఓట్లు వేయించటం అనే పని మాత్రం మేము చెయ్యం. మా ఓటు మేము వేసుకుని మెదలకుండా ఇంట్లో కూర్చుంటాం అని వాళ్ళందరూ మీటింగుల్లో మాట్లాడుతూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? కాకపోతే ఇక్కడ అసలు మ్యాటర్ ఏమిటయ్యా అంటే ఈ మార్పులు చేర్పులు ఇవైతే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు అధికారంలోకి తిరిగి రావటం ఎలాగా అనే దాని మీద చేపట్టారు కాబట్టి ఎవరెవరు గెలుస్తారు ఎవరెవరు గెలవరు వీటన్నిటి మీద ఐపాక్ సర్వేలు గట్టిగా ఉన్నాయి. దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి అంటే ఆ పార్టీకి అధినేత కాబట్టి ఆయన్ని మార్చే అవకాశం లేదు. ఆయన్ని తీసేసి సజ్జల రామకృష్ణారెడ్డిని ఏం పెట్టరు కదా, కానీ ఆయనే ఉంటాడు. కానీ ఆయన మీద ఉన్న వ్యతిరేకతను ఈ ఎమ్మెల్యేలందరూ కలిసి కూడగట్టుకుని ఓడిపోయితే ఈ ఎమ్మెల్యేల మీద ఉండే వ్యతిరేకత ఆయన మీద ఉండేది మొత్తం అంతా కలిపి ఆ స్థానం గట్టిగా ఓడిపోతే అనేది కూడా అక్కడ ఆలోచించుకోవాల్సిన అంశం కాబట్టి వాళ్ళని గ్యారెంటీగా మార్పులు చేర్పులు తథ్యం అనేది మాత్రం తెలిసిపోయింది. 80 మంది స్థాన చలనం ఉంది, అందులో 50 మందికి నో టికెట్. మరి ఇప్పుడు ఆ 50 మంది ఏం చేస్తారు? వాళ్ళుగా టికెట్ వద్దు అని అనుకుంటే అది వేరే విషయం, కానీ నీకు ఈసారి నువ్వు ఇక్కడ గెలవలేవు నీకు టికెట్ ఇవ్వనుపో అని అంటే వాళ్ళకి ఎంత అవమానంగా ఉంటుంది. ఇక దాంతోపాటు వాళ్ళందరూ ఇంటర్నల్గా మీటింగులు పెట్టుకుని మూకుమ్మడి రాజీనామాలు చేసేద్దామా, పార్టీ మీద ప్రెషర్ తీసుకొద్దామా అనుకునేలాంటి ఆలోచనలన్నీ చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంటే మరొక సమాచారం ఈరోజే బయటకు వచ్చింది. ఏమిటాయా అంటే ఈ 50 మందిలో దాదాపుగా 25-30 మంది టీడీపీ పార్టీతోటి టచ్లోకి వెళ్తూ ఉన్నారు అనేది ఒక సమాచారం బయటకు వస్తుంది. మరి ఇక్కడ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉద్వాసన పలికేశాడో మరి వీళ్ళందరినీ టీడీపీ పార్టీ చేర్చుకుంటుందా? టీడీపీ పార్టీకి ఆల్రెడీ అక్కడ స్ట్రాంగ్ నాయకత్వమే ఉంది. వాళ్ళు ఓడిపోవచ్చు గెలవచ్చు, గెలుపోటములు అనేవి దైవాధీనం, ప్రజల చేతుల్లో ఉంటాయి. దాంతోపాటుగా పైన వాళ్ళ పాలనలో ఉన్న వాళ్ళ పరిస్థితులు ఏమిటి, వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత ఏమిటి అనే దాని మీద ఉంటుంది. కాబట్టే కదా అధికార మార్పిడి జరుగుతుంది. ఒక పార్టీ పోయి మరొక పార్టీ వస్తుంది, ఆ పార్టీ పోయి మళ్ళీ ఇదే పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. ఇది ఒక రొటేషన్ చక్రం లాగా తిరుగుతూ ఉన్న కారణం ఏమిటి? అందుకోసం అని చెప్పి ఆల్రెడీ వాళ్ళకున్న కార్యనిర్వాహక వర్గం ఏదో ఉంటుందో ఆ నియోజకవర్గంలో వాళ్ళు స్ట్రాంగ్గానే ఉంటారు. ఏ పార్టీ బలంగా ఉందో ఆ పార్టీకి అక్కడ ఒక ఓడినా గెలిచినా ఒక స్ట్రాంగ్ నాయకత్వం ఒకటి ఉంటుంది. మరి వాళ్ళని కాదని వీళ్ళకి ఇచ్చే అవకాశం ఎలా ఉంది? ఇప్పుడు తాడికొండే కనుక తీసుకుంటే ఆడ ఉండవల్లి శ్రీదేవి ఆల్రెడీ గెలిచిన ఎమ్మెల్యేనే, కాకపోతే వాళ్ళ పార్టీతో పాటు ఇప్పుడు వచ్చి తెలుగుదేశంలో చేరింది. కానీ ఆవిడకి ఆ తాడికొండ సీటు ఇచ్చే అవకాశం లేదు అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అదే నెల్లూరులో అయితే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయనకి ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అని కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా చాలామంది పార్టీలోకి వస్తే చేర్చుకోవటం తప్ప వాళ్ళు సీట్లు అలా అజైన్ చేయలేని పరిస్థితిలో ఉంటే ఇప్పుడు ఈ 50 మంది మాత్రం ఎలా జంప్ అవ్వాలి అనే దాని మీద గట్టిగా ఒక నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ఒక సమాచారం బయటకు వస్తుంది. ఇది ఏం జరుగుతుందనేది 2వ విడత కానీ 3వ విడత కానీ మళ్ళీ లిస్టులు వస్తాయి కదా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, వచ్చిన తరువాత వీళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో మనకందరికీ బాగా అర్థమైపోతుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.